రానున్న రోజుల్లో ఈ ముఖ్యమంత్రి బదలాయింపు మీద, ఈ ముఖ్యమంత్రి హోదా మీద ఖచ్చితంగా కూటమిలో గొడవలు వస్తాయి. ఆ గొడవల్లో జనసేన పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్కి ఇవ్వమని అడుగుతారు, అలాగే లోకేష్ కి ఇవ్వమని టీడీపీ వాళ్ళు అడుగుతారు. అప్పుడు వాళ్ళకి యుద్ధం ప్రారంభం అవుద్ది. లాజిక్ ని నేను టెక్నికల్ గా నేనేమన్నానంటే, వాళ్ళలో ఎంత గొడవ పెట్టడానికి నాకు కావాలి ఇంట్రెస్ట్. ఏమనుకుంటాం అపోజిషన్ నుంచి, వాళ్ళు డిస్టర్బెన్స్ వస్తే మాకు సంతోషం. ఆ సంతోషంలోనే నేనేమన్నానంటే లోకేష్కి ఇవ్వడమే కరెక్ట్. అలా అగ్గి రాజేసి వదిలేం కాబట్టి ఇంకా వాళ్ళు దాని గురించి డిస్కస్ చేసుకుంటారు అన్నది నా వ్యూహం. ఇదంతా వినకుండా లోకేష్కి ముఖ్యమంత్రి ఇవ్వటమే కరెక్ట్ అన్న మాటని పెట్టి ఇది రాంగ్ పోర్ట్రేట్ చేశారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి వైఫ్, నేను ఎప్పుడు మహిళల జోలికి పోలే, నాకు ఇష్టం ఉండదు, నేను వెళ్ళను కూడా. అంతకుముందు మనం చేసిన ఇంటర్వ్యూలు కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. నేను ఎప్పుడు పోను. ఆవిడ కూడా వచ్చి సంతకం పెట్టి డిక్లరేషన్ ఇచ్చుకుంటా అక్కడికి వెళ్ళి తలనీలారు అర్పించి 17 లక్షల రూపాయలు డొనేషన్ చేసి వెళ్ళారు. నేను ఏదైనా కోపం ఉంటే పవన్ కళ్యాణ్ మీద మాట్లాడతాను, కానీ ఆమె మీద ఎందుకు మాట్లాడాలి? ఆమె చేసిన తప్పు కూడా నాకు అనిపించలేదు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. ఒక అన్యమతస్తులు వచ్చి డిక్లరేషన్ ఇచ్చి తలనీలాలు అర్పించి డొనేషన్ చేసి అన్నదానంలో అక్కడ కూర్చొని భోజనం చేస్తే మంచిది. ఇందులో తప్పే ఉంది. దాని గురించి మనం విమర్శించకూడదండి, అది మాట్లాడకూడదండి, అది వేస్ట్, అది అప్రస్తుతం, మనకు సంబంధం లేని విషయం, ఇలా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదని ఒక ఛానల్లో అన్నాను. ఇందులో తప్పే ఉంది అంటే కుండబద్దలుగా కొట్టినట్టు మాట్లాడడం అంటే నా నైజం ఏంటంటే ఓపెన్ గా ఉంటాను. చాలా మంది నాయకులు ఏంటంటే రాత్రి టీడీపీతోని, రాత్రి పవన్ కళ్యాణ్ తోని కలుసుకుంటే రోడ్ల మీద ఓహో కౌగులింతలు చేసేసుకోవటం, మళ్ళీ బయటకు వచ్చి వైసీపీ అనటం, ఇలాంటి దుర్మార్గులు ప్రతి రాజకీయ పార్టీలో ఉంటారు. మా పార్టీలో కూడా ఉన్నారు. నాకు శత్రువులు ఎక్కడో లేరు, మా జిల్లాలోనే ఉన్నారు. మా జిల్లాలో కొంతమంది దువ్వాడ శ్రీనివాసుని బయటకు పంపాలంటే ఇంకో ఛాన్స్ లేదు, వాడికి ఉన్న ప్రయారిటీ మేరకు ఇదే ఛాన్స్ కొట్టిపడేయాలి అని ఒక ఛాన్స్ కోసం, ఒక అదను కోసం చూసి రాంగ్ పోర్ట్రేట్ చేసి తప్పుడు సమాచారం అందజేసే అధిష్టానానికి నన్ను సస్పెండ్ చేశారు. ఇది కారణం, నా ఎక్స్ప్లెనేషన్. సస్పెండ్ చేసినా నాకు ప్రజల నుంచి సస్పెండ్ చేయలేరు కదా, జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నుంచి నన్ను సస్పెండ్ చేయలేరు కదా, నా గుండెల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని సస్పెండ్ చేయలేరు కదా. వాళ్ళ సస్పెన్షన్ ఓన్లీ ఫ్రమ్ ద పార్టీ. సస్పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నుంచి పుట్టిందే కదా సార్. నేను నమ్మట్లా. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో నేను ఉంటాను, నాకు తెలుసు. మా ఇద్దరుకున్న అనుబంధం అది. నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. సో నిజంగానే ఒకవేళ మీ మీద అంత అనుబంధం, అంత అటాచ్మెంట్ ఉండుంటే ఈ చెప్పే సొల్లు ఎవరైతే సొల్లుగాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎవరైతే మీ మీద ఎలిగేషన్ చేశారో వాళ్ళు నమ్మకుండా ఉండాల్సింది కదా మరి. అంటే సార్ ఒక్కోసారి రాజకీయాలు ఎలా ఉంటాయంటే మనకి తెలుస్తూనే, ఇది తప్పని తెలుస్తూనే అది చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది రైట్ అని తెలుస్తూనే అది అమలు చేయలేని పరిస్థితులు కూడా వస్తాయి. ఇది రాజకీయ అష్టదిగ్బంధనం జరుగుతుంది ఒక్కొక్కసారి పాలిటిక్స్ లో. ఎంజీఆర్ గారు ఒకసారి చైర్లో కూర్చొని హీ వాజ్ వెరీ ఆనెస్ట్ చీఫ్ మినిస్టర్. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇలాగే మీడియా వాళ్ళు అడిగారు, సార్ మీ గవర్నమెంట్ లో కూడా అవినీతి జరిగింది. వెంటనే చైర్ నుంచి లేచి, ఎస్ దిస్ ఎంజీఆర్ స్టిల్ హానెస్ట్ పర్సన్, బట్ దిస్ చైర్ డిడెంట్ అలౌ మీ టు బి హానెస్ట్. ఈ చైర్ నన్ను హానెస్ట్ గా ఉండనివ్వలేదు, కానీ నేను ఇప్పటికీ హానెస్ట్. నేను చైర్ నుంచి బయటకు వచ్చి చెప్పాడు ఎంజీఆర్. చరిత్ర ఇదండి, రాజకీయాలు ఇలాగే ఉంటాయండి. కొన్నిసార్లు సత్యాలు అసత్యాలు అన్నీ తెలిసినా తలొగ్గాల్సి వస్తుంది. అదే జరిగిందేమో నేను అనుకుంటాను తప్ప, నన్ను ప్రజల నుంచి దమ్ముంటే సస్పెండ్ చేయగలరా? వాళ్ళ జీవితం సరిపోతుందా? ఎవడి జీవితమైనా సరిపోతుందా? ఇది స్వతంత్ర పౌరుడిగా, స్వతంత్రుడిగా, తటస్థుడిగా ఇప్పుడు జనంలోకి వెళ్తాను, ఇంకా గట్టిగా పనిచేస్తాను. గడిచిన కాలంలో నాకున్న పాదయాత్ర అనుభవం, గడిచిన కాలంలో ఉద్యమ నేపథ్యం, వీటన్నిటితో నాకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన, అది బై ఎలక్షన్లో అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా గెలిచిన రేవతిపతి గారు మరణించిన నాకు 19,800 వచ్చాయి. ఈ ఓట్లు నాకు అయ్యొద్దు, భారతీ గారికి అయ్యండి, కాంగ్రెస్ పార్టీకి అయ్యండి, లేదంటే అక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉందని నేను గట్టిగా ప్రచారం చేసినా నాకు 19,800 వచ్చాయి. ఇట్స్ మై ఓట్ బ్యాంక్. నా ఓట్ షేర్ ఏటో, ప్రజల్లో టెక్కల్లో నాకున్న ఓట్ బ్యాంక్ ఏటో ఆ ప్రజలకి తెలుసు, నాకు తెలుసు. ఆ ఓట్ బ్యాంక్ని ఇంకా పికప్ చేసుకుంటాను, ఇంకా గట్టిగా వెళ్తాను, నా ఉనికేటో చూపెడతాను.